హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సినీ జోష్. జూనియర్ నందమూరి తారక రామారావు పేరు చెబితే ప్రేక్షకులకు పూనకలు. థియేటర్లో స్క్రీన్ పైన ఆయన కనిపిస్తే చాలు అభిమానులు ఈలలు గొలలతో హంగామా చేస్తూ ఉంటారు. ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే అసలు లేదు. ఆయన గురించి అందరికీ తెలుసు. 8 ఏళ్ల వయస్సులో బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా సినీ రంగ ప్రవేశం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. బాలీవుడ్లో టాప్ హీరోగా రాణించిన ఎన్టీఆర్ 2022లో విడుదలైన RRR చిత్రం ద్వారా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఎన్టీఆర్ నో మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అని ప్రేక్షకులు కూడా పిలుస్తూ ఉన్నారు. ఆయన సినిమా సంగీత కార్యక్రమానికి దాదాపు 10 లక్షల మంది హాజరయ్యారు. అభిమానుల కోసం ప్రత్యేక రైలును కూడా వదిలారు. నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఆయన తన 41వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ పేరుతో రక్తదానం, అన్నదానం చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ గురించి, ఆయన క్రేజ్ గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువ. తారక్ రేంజ్ గురించి చెప్పాలి అంటే ఒక సంఘటనను గుర్తు చేసుకుంటున్నాను. అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ని చూసేందుకు లక్షలాది మంది తరలి వస్తారు. ఒక్కసారి ఎన్టీఆర్ను చూసేందుకు లక్షలాది మంది వచ్చారు. అంతేకాదు ఆయన అభిమానుల కోసం ఏకంగా 10 ప్రత్యేక రైళ్లను కూడా రిజర్వ్ చేశారు. ఇది 2004 జనవరి 1న జరిగిన సంఘటన. జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా ఆంధ్రవాలా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయినా ఇప్పుడు ఆ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. కానీ అప్పట్లో ఆడియో రిలీజ్లు ఉండేవి. సినిమా సాంగ్స్ అన్నీ కూడా అప్పుడే రిలీజ్ చేసేవారు. క్యాసెట్స్ రూపంలో ఆ సాంగ్స్ను రిలీజ్ చేసేవారు. కాగా ఆంధ్రవాలా ఆడియో రిలీజ్ కార్యక్రమానికి దాదాపు 10 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రజల కోసం ప్రభుత్వం 10 ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేసింది. జూనియర్ ఎన్టీఆర్ కోసం ఇంతమంది వస్తారని ఎవరికీ తెలీదు. పెద్ద సంఖ్యలో జనం తరలి రావడం ఆ కార్యక్రమానికి ఓ ప్రత్యేకతనే చెప్పుకోవాలి. కానీ తొక్కిసలాట కూడా జరగలేదు. అంత ప్రశాంతంగా సాగిపోయింది. ఆ ఆడియో లాంచ్ కి సంబంధించి ఈవెంట్ అనుకున్న దానికంటే కూడా భారీగానే జరిగింది. అప్పుడు ఎన్టీఆర్ ఫాలోయింగ్ ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిపోయింది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నిలిచారు ఎన్టీఆర్. తారక్ డాన్స్ డైలాగ్స్ కి సంబంధించి క్రేజ్ ఉందనుకోండి. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. సుమారు 300 కోట్ల బడ్జెట్ తో దేవర సినిమా రూపొందుతుంది. ఇది పాన్ ఇండియా చిత్రం. అయితే ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. అయితే హిందీ యాష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నారట. అయితే ఈ చిత్రం ఆగస్టు 14, 2025న విడుదల కాబోతుంది. చూడాలి మరి ఏ చిత్రం ఎంతవరకు దూసుకుపోతుంది అన్నది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీ జోష్.